హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ద హిందూ న్యూస్ పేపర్ అని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా మనం కొన్ని వర్డ్స్ అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని అంటే హ్యాస్, హ్యావ్ ప్లస్ వి3 హ్యాస్ బీన్ ఎలా ఉపయోగించాలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ హెడ్లైన్స్ ఏంటంటే రాహుల్ డిడ్ నాట్ హ్యావ్ మచ్ సపోర్ట్ ఫ్రమ్ ద మిడిల్ ఆర్డర్ సేస్ క్లూజ్నర్. క్లూజ్నర్ గారు ఏమంటున్నారంటే రాహుల్ డిడ్ నాట్ హ్యావ్ మచ్ సపోర్ట్. రాహుల్ డిడ్ నాట్ హ్యావ్ అంటే ఇది పాస్ట్, గడిచిపోయిన దాని గురించి. సో గడిచిపోయిన మ్యాచెస్ గురించి చెప్తున్నారు. డిడ్ నాట్ హ్యావ్. సో డిడ్ నాట్ అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? పాస్ట్ టెన్స్లో. సో డిడ్ నాట్ హ్యావ్ మచ్ సపోర్ట్, అతనికి కావాల్సినంత అంటే అంత సపోర్ట్ దొరకలేదు అని. ఫ్రమ్ ద మిడిల్ ఆర్డర్ నుంచి అంత సపోర్ట్ దొరకలేదు అని క్లూజ్నర్ గారు అంటున్నారు అనమాట. సో దీన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలంటే రాహుల్ డజంట్ హ్యావ్ మచ్ సపోర్ట్ అంటే జనరల్గా అతనికి అంత సపోర్ట్ లేదు అని. జనరల్గా చెప్పేటప్పుడు ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు, అసలు ఎప్పుడు ఉండదు అని చెప్పాలంటే రాహుల్ డస్ నాట్ హ్యావ్ మచ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ఆమెకు అంత సపోర్ట్ లేదు అని చెప్పాలంటే షీ డజంట్ హ్యావ్ మచ్ సపోర్ట్. మరి అదే నాకు అంత సపోర్ట్ లేదు అని చెప్పాలంటే ఐ డోంట్ హ్యావ్ మచ్ సపోర్ట్. పాస్ట్ టెన్స్లో చెప్పాలంటే ఐ డింట్ హ్యావ్ మచ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, ఇలా చెప్పచ్చు. సో ఐ, యూ, దే, వి ఉన్నప్పుడు ఏమనాలి? ప్రెజెంట్ టెన్స్లో అయితే డోంట్ హ్యావ్ అనాలి. ఓకే, అదే పాస్ట్ టెన్స్ అయితే డిడ్ నాట్. ఇది అన్ని సబ్జెక్ట్స్కి ఒకటే అనమాట. పాస్ట్ టెన్స్లో డిడ్ నాట్ హ్యావ్ అని అంటే అంత సపోర్ట్ దొరకలేదు అని అర్థం వస్తుంది. సో ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ తీసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ assistant coach Lance Klusener backed captain KL Rahul despite the side's topsy-turvy campaign in the ongoing Indian Premier League. సో లక్నో సూపర్ జైంట్స్ అసిస్టెంట్ కోచ్ అయిన లాన్స్ క్లూజ్నర్ గారు బ్యాక్డ్ కెప్టెన్. బ్యాక్డ్ అంటే ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ బ్యాక్ అనేది ఒక వర్బ్, ఒక క్రియాపదంగా ఉపయోగించబడింది. సో దీనికి పాస్ట్ టెన్స్ ఏంటి? బ్యాక్డ్. పాస్ట్ పార్టిసిపుల్ కూడా బ్యాక్డే. బ్యాక్డ్. సో ఈయన సపోర్ట్ చేశారు అని. ఎవరిని? కెప్టెన్ కేఎల్ రాహుల్ని సపోర్ట్ చేశారు. డిస్పైట్ అయినప్పటికీ, ఏది అంటే అక్కడ సిచ్యువేషన్స్ అలా ఉన్నప్పటికీ సపోర్ట్ చేస్తారు. ఎలా ఉన్నప్పటికీ అంటే ది సైడ్స్ టాప్సీ టర్వీ క్యాంపెయిన్ ఇన్ ద ఆన్గోయింగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. సో ఇలా ఉన్నప్పటికీ అంటే ఇక్కడ చూసుకుంటే ద సైడ్స్ అంటే వీళ్ళ యొక్క అంటే ఈ టీం యొక్క టాప్సీ టర్వీ అంటే ఏంటంటే గందరగోళమైన, కన్ఫ్యూజింగ్గా ఉన్న ప్రస్తుత క్యాంపెయిన్ అంటే ఇక్కడ బిజినెస్లో కానీ అలాగే ఎన్నికలకు సంబంధించి కానీ రకరకాలుగా ఉపయోగిస్తుంటారు. ఇక్కడ క్యాంపెయిన్ అంటే ఒక గ్రూప్ అని అంటే ఆ గ్రూప్ ఏదైతే ఒక లక్ష్యం కోసం ట్రై చేస్తుంటారో వాళ్ళని ఇక్కడ క్యాంపెయిన్ అంటున్నాం. సో ఈ పర్టికులర్ గ్రూప్ టాప్సీ టర్వీ అంటే కన్ఫ్యూజింగ్గా ఉంది, గందరగోళంగా ఉన్న ఈ గ్రూప్కి సంబంధించి ఇన్ ద ఆన్గోయింగ్ అంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఐపీఎల్. సో ఐపీఎల్లో గందరగోళంగా చిందరవందరగా ఉన్న ఈ టీం గురించి అంటే ఇలా సిచ్యువేషన్స్ ఇలా ఉన్నప్పటికీ ఈయన రాహుల్ని సపోర్ట్ చేశారు. బ్యాక్డ్ అంటే సపోర్ట్ చేశారు అని. సో వైల్ రాహుల్ హ్యాస్ స్కోర్డ్ 465 runs from 13 outings at 35.77, the highest run getter from his team. His strike rate often came under the scanner. చూడండి, వైల్ అంటే అప్పుడు, ఎప్పుడు రాహుల్ హ్యాస్ స్కోర్డ్. ఇక్కడ చూడండి మళ్ళీ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని చూడొచ్చు. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే పాస్ట్కి ప్రజెంట్కి కనెక్షన్ ఉన్నప్పుడు. సో ఇప్పటి వరకు జరిగిన విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అంటే రీసెంట్గానే జరిగింది కాబట్టి సో ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తున్నారు. సో హ్యాస్ స్కోర్డ్, రాహుల్ అంటే థర్డ్ పర్సన్ కాబట్టి హ్యాస్ అంటున్నాం. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈ ప్లేస్లో షీ ఉన్న హ్యాస్ స్కోర్డ్ అంటాము. అదే దే ఉన్నారనుకోండి దే హ్యావ్ స్కోర్డ్ అనాలి. ఐ, యూ, దేవి ఉంటే హ్యావ్ స్కోర్డ్ అనాలి. సో ఇక్కడ రాహుల్ అంటున్నాం కాబట్టి హీ హ్యాస్ స్కోర్డ్ లేకపోతే రాహుల్ హ్యాస్ స్కోర్డ్ 465 runs. సో ఇన్ని రన్స్ తీశారు, ఇన్నిసార్లు అవుట్ అయ్యారు అని. సో ఈయన ద హైయెస్ట్ రన్ గెటర్ అన్నమాట.
వాళ్ళ టీం కోసం, ఫర్ హిస్ టీమ్ వాళ్ళ టీం కోసం ఈయన ద హైయెస్ట్ అంటే అందరికంటే ఎక్కువ అని. ఎప్పుడు గాని మనం ద హైయెస్ట్ అన్నామనుకోండి అది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఇప్పుడు హై, హయ్యర్, హైయెస్ట్. హై అనేది ఒక యాడ్జెక్టివ్. మనం ఇద్దరు వ్యక్తుల్ని గానీ, లేకపోతే 2 వస్తువుల్ని గానీ కంపేర్ చేసేటప్పుడు హయ్యర్ అంటాం. ఓకే. కానీ ఇక్కడ మొత్తం టీమ్‌కే లేకపోతే మొత్తం సొసైటీకే, మొత్తం ప్రపంచంలోనే అని చెప్పేటప్పుడు మనం ద హైయెస్ట్ అంటాం. అన్నిటికంటే ఎక్కువ అన్నప్పుడు ద హైయెస్ట్ రన్ గెటర్ ఫర్ హిస్ టీమ్. సో, రన్ గెటర్ అంటే ఏంటి? రన్స్ సాధించిన వాడు అని. సో, హిస్ స్ట్రైక్ రేట్ ఆఫెన్ కేమ్ అండర్ ద స్కానర్. అతని స్ట్రైక్ రేట్ అనేది తరచు ఏమైంది? కేమ్ అండర్ ద స్కానర్. చూడండి, మనం ఇక్కడ అండర్ ద స్కానర్ అన్న ఒక ఫ్రేజ్‌ని గమనించొచ్చు. ఇది ఏంటంటే సునిశితంగా పరిశీలించబడింది. అంటే ఇతని వైపే అంటే ప్రతి చిన్న మూవ్‌మెంట్‌ని గమనించడం జరిగింది. అండర్ ద స్కానర్ అంటే క్లోజ్‌గా అబ్జర్వ్ చేయబడ్డాడు. క్లోజ్‌గా అబ్జర్వ్ చేయబడ్డాడు అని. దాని అర్థం అదన్నమాట. సో, ఇతని రన్ రేట్ అనేది క్లోజ్‌గా అబ్జర్వ్ చేయబడింది. అండర్ ద స్కానర్ అంటే దగ్గర నుంచి గమనించడం, మరి ప్రతి చిన్న విషయాన్ని క్లోజ్‌గా చూడడం అని. సో, అది అండర్ ద స్కానర్ అని. సో, థింగ్స్ వర్సెన్డ్ ఫర్ సూపర్ జెయింట్స్ యాస్ ద మిడిల్ ఆర్డర్ లాక్డ్ కన్సిస్టెన్సీ. సో, థింగ్స్ అంటే ఏంటి? ఇప్పుడు పరిస్థితులు అనేవి, ఇక్కడ థింగ్స్ అంటే పరిస్థితులు అని. వర్సెన్ అంటే ఇంకా అధ్వానం అయ్యాయి అని. చూడండి, వర్సెన్ అనేది ఇక్కడ వర్బ్. వర్సెన్ అనేది వర్బ్. వర్సెన్ యొక్క పాస్ట్ టెన్స్ ఏంటి? వర్సెండ్. పాస్ట్ పార్టిసిపుల్ కూడా వర్సెండ్. సో, పరిస్థితులు అధ్వానం అయిపోయాయి. వర్సెన్ అంటే అధ్వానం. అధ్వానం అయ్యాయి అంటానికి వర్సెండ్ అంటున్నారు. సూపర్ జెయింట్స్ ఎందుకు అయ్యాయంటే యాజ్ ద మిడిల్ ఆర్డర్ లాక్డ్ కన్సిస్టెన్సీ. ఎందుకు అయ్యాయంటే యాజ్, కారణం ఏంటంటే ఎందుకంటే ద మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ లాగ్డ్ అన్నమాట. లాగ్డ్ అంటే లోపించింది. వీళ్ళ కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వము అని. కన్సిస్టెన్సీ అనేది లోపించింది వీళ్ళలో. కాబట్టి పరిస్థితులు అధ్వానం అయ్యాయి అని అర్థం. సో, ఇంకా డీటెయిల్స్‌లోకెళ్తే ఫ్రస్ట్రేటెడ్. ఎవరు ఫ్రస్ట్రేటెడ్ అయ్యారు? ఎవరు ఫ్రస్ట్రేషన్‌కి, ఒత్తిడికి లేకపోతే ఫ్రస్ట్రేషన్‌కి గురయ్యారు అంటే హీ ఈజ్ ప్రాబబ్లీ అ లిటిల్ బిట్ ఫ్రస్ట్రేటెడ్. సో, అతను బహుశా లిటిల్ బిట్ ఫ్రస్ట్రేటెడ్, కొంతవరకు ఫ్రస్ట్రేట్ అయ్యాడు. హీ ఈజ్ లిటిల్ బిట్ ఫ్రస్ట్రేటెడ్. ఫ్రస్ట్రేటెడ్ అంటే ఏంటంటే ఇక్కడ యాడ్జెక్టివ్. ఇది వర్బ్ కాదు. కొన్ని సందర్భాల్లో V3 ఫార్మ్స్ కూడా యాడ్జెక్టివ్‌గా ఉపయోగపడతాయి. సో, అలానే ఇది కూడా ఇక్కడ యాడ్జెక్టివ్. హీ ఈజ్ లిటిల్ బిట్ ఫ్రస్ట్రేటెడ్. ఐ యామ్ లిటిల్ బిట్ ఫ్రస్ట్రేటెడ్. యూ ఆర్ లిటిల్ బిట్ ఫ్రస్ట్రేటెడ్. సో, పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే హీ వాస్ లిటిల్ బిట్ ఫ్రస్ట్రేటెడ్. కొంతవరకు అతను ఫ్రస్ట్రేషన్‌కి గురయ్యాడు. అబౌట్ వాట్? దేని గురించి? అబౌట్ అంటే గురించి. హిస్ పెర్ఫార్మెన్సెస్, అతని ప్రదర్శనలు. ఓవర్ ఎక్కడంటే ఓవర్ ద టోర్నమెంట్. ఈ టోర్నమెంట్‌లో, ఓవర్ అంటే ఇందులో అని. సో, హీ ఈజ్, ఇప్పుడు చూడండి హీస్ హ్యాడ్ అంటున్నాం. ఇక్కడ హీ ఈజ్ అంటే ఏంటంటే హీ హ్యాజ్ అని. ఇక్కడ ఈజ్ కాదు, మనం పలికేటప్పుడు హీజ్ అనే అనాలి అపాస్ట్రఫీ ఉన్నప్పుడు. కానీ హీస్ హ్యాడ్ అంటే హీ హ్యాస్ హ్యాడ్ అని. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సే ఇది కూడా. హీ హాస్ హ్యాడ్ టు రీబిల్డ్ ఎ లాట్ ఆఫ్ టైమ్స్. చూడండి, హీ హ్యాస్ హ్యాడ్ టు. అతని ఇప్పుడు మనం చెప్పాలనుకోండి ఐ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాల్సిందే, అంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని. అలా కాకుండా ఐ హావ్ హ్యాడ్ టు గో అంటే ఏంటి? ప్రెజెంట్‌కి పాస్ట్‌కి కనెక్షన్ ఉంటే అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నమాట ఇది. హీ హాస్ హ్యాడ్ టు గో అంటే హీ హాస్ హ్యాడ్ టు రీబిల్డ్ అంటే ప్రెజెంట్. మనం ఇక్కడ చెప్తున్న సిట్యుయేషన్ ఏంటి అంటే గడిచిపోయిన దానికి ఈ ఈ ఇన్సిడెంట్ అనేది ఈ మధ్యనే జరిగింది. ప్లస్ ఇప్పుడు కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అంటే గతంలో జరిగిన ఒక విషయం యొక్క రిజల్ట్ ఇప్పుడు కూడా ఉందనుకోండి, అటువంటి సందర్భాల్లో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఉపయోగించాలి. ఇప్పుడు ఈ రిజల్ట్ అనేది ఇంకా ఉంది కాబట్టి హీ హాస్ హ్యాడ్ టు రీబిల్డ్ అ లాట్ ఆఫ్ టైమ్స్. అతను పునర్నిర్మించుకోవాల్సి వచ్చింది చాలా సందర్భాల్లో. సో, వి హావ్ లాస్ట్ వికెట్స్ అరౌండ్ హిమ్ అండ్ వి హావెంట్ అలౌడ్ హిమ్ టు ప్లే హిస్ నేచురల్ గేమ్. సో, వి హావ్ లాస్ట్, ఇక్కడ మళ్ళీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మేము చాలా వికెట్స్ లాస్ట్ అంటే ఇక్కడ కోల్పోయాము. అరౌండ్ హిమ్, అతని చుట్టూ ఉన్న వాళ్ళు
అవుట్ అవుతూ వస్తారు. అండ్ వీ హ్యావెంట్ అలౌడ్, ఇక్కడ మళ్ళీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. వీ హ్యావెంట్ అలౌడ్ హిమ్ టు ప్లే హిస్ నేచురల్ గేమ్. సో అతన్ని మేము నేచురల్ గేమ్ ఆడనివ్వలేదు. వీ హ్యావెంట్ నెగెటివ్ సెంటెన్స్ చూడండి. వీ హ్యావెంట్ అలౌడ్ హిమ్. వీ హ్యావ్ అలౌడ్ హిమ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పాజిటివ్ సెంటెన్స్. వీ హ్యావెంట్ అలౌడ్ హిమ్ టు వాట్, టు డూ వాట్, టు ప్లే హిస్ నేచురల్ గేమ్. అతను ఇక్కడ వీ హ్యావెంట్ అలౌడ్ హిమ్ తర్వాత టు ప్లే, ఇక్కడ V1 ఉపయోగించాలి. టు ప్లే హిస్ నేచురల్ గేమ్, అతని స్వతహాగా ఆడే గేమ్ని ఆడనివ్వలేదు మేము అని క్లూజ్నర్ చెప్పారు. క్లూజ్నర్ సెడ్ ఆన్ థర్స్డే. సో ఇట్స్ ఈజీ టు జస్ట్ సిట్ అండ్ థింక్, ఓ హీ హ్యాజంట్ హ్యాడ్ ఎ గ్రేట్ టోర్నమెంట్. బట్ ఇఫ్ యూ లుక్ at his numbers, they are actually not bad at all, considering the circumstances that he has had to bat. చూడండి ఇక్కడ ఇట్స్ ఈజీ టు జస్ట్ సిట్, కూర్చొని ఇట్స్ ఈజీ, చాలా ఈజీ. అది ఏది అంటే కూర్చొని, టు జస్ట్ సిట్, ఊరికే కూర్చొని ఆలోచించడం. అలాగే ఓ హీ హ్యాజంట్ హ్యాడ్ ఎ గ్రేట్ టోర్నమెంట్, అతను మంచి టోర్నమెంట్ లేదు, దొరకలేదు అతనికి అని చెప్పడం చాలా ఈజీ. చూడండి మళ్ళీ ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్. హీ హ్యాజంట్ హ్యాడ్, చూడండి హీ హ్యాజ్ హ్యాడ్ అంటే ఉంది అని, హీ హ్యాజంట్ హ్యాడ్ అతనికి ఇదేంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హ్యావెంట్ హ్యాడ్ అంటే ఐ ఉన్నప్పుడు ఐ హ్యావెంట్ హ్యాడ్ అనాలి, దే ఉన్నప్పుడు దే హ్యావెంట్ హ్యాడ్ ఏ గ్రేట్ టోర్నమెంట్. ఇక్కడ రాహుల్ గురించి కాబట్టి హీ హ్యాజంట్ హ్యాడ్ ఏ అంటే ఇప్పటి వరకు అతనికి మంచి టోర్నమెంట్ అనేది దొరకలేదు. బట్ ఇఫ్ యూ లుక్ అట్ దీస్ నంబర్స్, దే ఆర్ యాక్చువల్లీ నాట్ బ్యాడ్ అట్ ఆల్. సో అతని నంబర్స్ మీరైతే చూస్తే అవి చాలా అంత బ్యాడ్గా ఏం లేవు, అస్సలు బ్యాడ్గా లేవు. అట్ ఆల్, కన్సిడరింగ్ అంటే ఏంటంటే వాటిని మనం కన్సిడర్ చేస్తే, అంటే పరిగణలోకి తీసుకుంటూ, ద సర్కమ్స్టాన్సెస్ అంటే ఏంటి, ఈ పర్యవసానాలు, దట్ హీ హాజ్ హ్యాడ్ టు బ్యాట్, అతనున్న సిచ్యువేషన్లో అతను ఆ నంబర్ చేయడం అనేది అంత బ్యాడ్ ఏం కాదు అని చెప్తున్నా. హీ హాజ్ హ్యాడ్ టు బ్యాట్, హీ హాజ్, ఇక్కడ బ్యాట్ అనేది ఏంటి వర్బ్ అన్నమాట. సో హీ హ్యాస్ టు బ్యాట్ అంటే అతను బ్యాట్ చెయ్యాలి అని, అంటే బ్యాటింగ్ చెయ్యాలి అని. హీ హాజ్ హ్యాడ్ టు బ్యాట్ అంటే అతనుకు బ్యాట్ చేయాల్సి వచ్చింది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హీ హ్యాస్ హ్యాడ్ టు, ఐ హ్యావ్ హ్యాడ్ టు, ఐ హ్యావ్ హ్యాడ్ టు గో, వెళ్ళాల్సి వచ్చింది. షీ హ్యాస్ హ్యాడ్ టు లీవ్, వదలాల్సి వచ్చింది. దే హ్యావ్ హ్యాడ్ టు ప్లే, వాళ్ళకు ఆడాల్సి వచ్చింది. అలాగే హీ హాజ్ హ్యాడ్ టు బ్యాట్ అంటున్నారు. ఈజ్ అ గ్రేట్ క్రికెటర్ and has got the respect of the group. So in terms of his captaincy, it has been outstanding. His respect among the group is outstanding. So ఇక్కడ ఏంటంటే ఈజ్ అ గ్రేట్ క్రికెటర్, అతను ఒక గొప్ప క్రికెటర్. హెస్ గాట్, ఇక్కడ మళ్ళీ ప్రెజెంట్ పర్ఫెక్ట్. హీ హ్యాస్ గాట్ ద రెస్పెక్ట్, ఇక్కడ తీసుకుంటే మనం ఏం యూజ్ చేస్తున్నామంటే హీ హ్యాస్ గాట్ వాట్, ద రెస్పెక్ట్, అతనికి ఒక మర్యాద అనేది అతను సంపాదించుకున్నాడు. రెస్పెక్ట్ ఆఫ్ ది గ్రూప్, సో గ్రూప్లో ఒక మర్యాద అనేది తనకంటూ సంపాదించుకున్నాడు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ కెప్టెన్సీ ఇట్ హెస్ బీన్ అవుట్ స్టాండింగ్. అతని ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ కెప్టెన్సీ అంటే ఏంటంటే అతని కెప్టెన్సీలో ఇట్ హెస్ బీన్ అవుట్ స్టాండింగ్. ఇక్కడ మళ్ళీ చూస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఇది కూడా ఇట్ హెస్ బీన్ అంటే ఇప్పటి వరకు ఇలా ఉంది అని. ఇట్ హెస్ బీన్ అవుట్ స్టాండింగ్, ఇప్పటి వరకు అవుట్ స్టాండింగ్గానే ఉంది అంటే అద్భుతంగానే ఉంది. ఇట్ హెస్ బీన్ అమేజింగ్, ఇట్ హెస్ బీన్ అవుట్ స్టాండింగ్, ఇట్ హెస్ బీన్ మార్వెలస్, ఇలా చెప్పచ్చు. ఇది ఒక యాడ్జెక్టివ్ అనమాట అవుట్ స్టాండింగ్ అనేది. సో ఇట్ హెస్ బీన్ అవుట్ స్టాండింగ్, ఇక్కడ హ్యాస్ బీన్ తర్వాత ఏం ఉపయోగిస్తున్నాం, యాడ్జెక్టివ్ని. సో అలా ఉంది అని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ని ఉపయోగిస్తున్నాం అంట. హిజ్ రెస్పెక్ట్ అమంగ్ ద గ్రూప్ ఈజ్ అవుట్ స్టాండింగ్, సో అతనికి ఉన్న రెస్పెక్ట్ కూడా అవుట్ స్టాండింగ్. క్లూజ్నెస్ అడ్మిటెడ్ రాహుల్ డిడ్ నాట్ హ్యావ్ మచ్ సపోర్ట్ ఫ్రమ్ ద మిడిల్ ఆర్డర్. సో ఈయన అడ్మిటెడ్ అంటే ఒప్పుకున్నాడు, ఏమని, రాహుల్ డిడ్ నాట్ హ్యావ్, అతనికి మంచి సపోర్ట్ అనేది దొరకలేదనేది మిడిల్ ఆర్డర్ నుంచి ఒప్పుకున్నాడు. ద బ్యాటింగ్ గ్రూప్ అరౌండ్ హిమ్ హ్యావెంట్ డన్ టూ మెనీ ఫేవర్స్ ఈదర్, హీ యాడెడ్. చూడండి ద బ్యాటింగ్ గ్రూప్ అంటే అతని చుట్టూ ఉన్న, బ్యాటింగ్ అరౌండ్ అంటే చుట్టూ, హ్యావెంట్ డన్, ఇక్కడ మళ్ళీ ప్రెజెంట్ పర్ఫెక్ట్, హ్యావెంట్ డన్ అంటే ఇక్కడ చూడండి గ్రూప్ని చెప్తున్నాం కదా, కాబట్టి ఇక్కడ ద బ్యాటింగ్ గ్రూప్ అరౌండ్ హిమ్.
సో వీళ్ళందరినీ ఉద్దేశించి చెప్తున్నారు కాబట్టి హ్యావెంట్ డన్ టూ మెనీ ఫేవర్స్. ఫేవర్స్ అంటే సహాయాలు. టూ మెనీ అంత సహాయాలు ఏమి చేయలేదు, అంటే కోఆపరేట్ చేయలేదు. ఈదర్ అంటే ఆల్సో అని, కూడా అని. సో హీ యాడెడ్ అని ఆయన జోడించారని ఇది చెప్తూ ఈయన ఈ మాటలను కూడా అదనంగా చెప్పారు అని చెప్పడం జరిగింది అని అర్థం. యాడెడ్ అంటే ఏంటి, ఒక విషయం గురించి మాట్లాడుతూ ఇంకొక అడిషనల్గా యాడ్ చేయడం అన్నమాట. సో ద బ్యాటింగ్ గ్రూప్ అరౌండ్ హిమ్ హ్యావెంట్ డన్ మెనీ ఫేవర్స్ ఈదర్. ఈదర్ అంటే ఆల్సో అని నేను చెప్పారని అర్థం. సో ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.